హలో గైస్, ఈరోజు వీడియోలో నేను మీకు ఆరెంజ్ జ్యూస్, అదేనండి నారింజకాయ అంటాం కదా, నారింజకాయతో జ్యూస్ చేస్తాను. ఈ జ్యూస్ చేయాలంటే నారింజకాయలు బాగా పండాల్సిన అవసరం లేదు, అలాగే పచ్చిగా ఉన్నా పర్వాలేదు, మనకి రసం ఉంటే సరిపోతుంది. సో బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా రెండు కింద కట్ చేసుకోవాలి. ఈ నారింజకాయ జ్యూస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎవరన్నా పులుపు బాగా తింటే కనుక ఇది ట్రై చేయండి, ట్రస్ట్ మీ, చాలా బాగా నచ్చుతుంది మీకు. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనకి జ్యూస్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ విధంగా జ్యూస్ స్క్వీజ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ విధంగా జ్యూస్ తీయలేను అనుకుంటే మన దగ్గర జ్యూసర్ ఉంటుంది కదా, ఈ విధంగా జ్యూస్ స్క్వీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానిమ్మకాయ, బత్తాకాయలు ఈ విధంగా జ్యూస్ తీస్తారు కదా, సో దాని సహాయంతో ఈ విధంగా ఆరెంజ్ జ్యూస్ని తీయండి. ఈ రెసిపీ ఎవరికైనా ముందే తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ట్రై చేసిన